రాహుల్ గాంధీకి స్వదేశంలో కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అంటే జాతీయ భావజాలం లేదు అన్న విషయంలో అది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు హాలీవుడ్ నటి మేరీ మిల్బెన్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈవిడ అక్కడ సింగర్ గా, నటిగా మంచి పాపులర్. ఈవిడేమంటుందంటే, రాహుల్ గాంధీ గారు మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీ ట్రంప్ కు భయపడుతున్నాడు అనడం కరెక్ట్ కాదు. దేశాధినేతలు అలాగే ఉంటారు. ముఖ్యంగా ఆయన చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ ఏ విధంగా అయితే తన దేశం అమెరికా కోసము పాటుపడుతున్నాడో అదే విధంగా మిస్టర్ మోడీ కూడా తాపత్రయపడుతున్నాడు భారతదేశం కోసం. అది మీరు అర్థం చేసుకోవాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు అయితే అవ్వచ్చు కానీ మీరు ఒక దేశ రాజకీయాలకి పనికిరారు. మీలో అయితే ఒక ప్రధానికి ఉండాల్సినటువంటి చతురత మీకు లేదు. కాబట్టి మీరు ప్రధానిగా అయ్యే అవకాశాలు అయితే లేవు. ప్రధానికి మీరు అర్హులు కాదు అంటూ ఈ రోజు అయితే ఆవిడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మరి దీని గురించి నెటిజన్లు అయితే చాలా మంది ఇంకిప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి రాహుల్ గాంధీ, నువ్వు మేము ఎలాగ చెప్పినా సరే మీరు వినరు కదా, కనీసం మీకు నచ్చినటువంటి దేశం అమెరికా వాళ్ళు చెప్పినా వినండి. వాళ్ళు ఇప్పుడు ఆవిడ బాలీవుడ్ లో పాపులర్ సింగర్ అండ్ యాక్టర్ కాబట్టి కనీసం ఆవిడ చెప్పిన మాట అయినా వినండి. దేశ రాజకీయాల్లో జాతీయ భావజాలం పెంపొందించుకునే విధంగా మీరు తీర్చిదిద్దబడండి, లేదంటే మీకు ఇలాగే ఉంటదంటూ చాలా మంది అయితే ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. కానీ రాహుల్ గాంధీకి చేసినంత మాత్రాన ఆయనకి ఏం మారదు. ఎందుకంటే పార్టీలోను వాళ్ళ జీన్స్ లోనే ఉంది. అది జాతీయ భావజాలం ఉండదు వాళ్ళకి. కావాలంటే ఆయన ఎక్కడికైనా వెళ్తే పాకిస్తాన్ కైనా సపోర్ట్ గా మాట్లాడతాడు కానీ భారతదేశానికి సపోర్ట్ గా మాట్లాడు విదేశాలు వెళ్తే.